హెల్లో ఫ్రెండ్స్ 31న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆనంద విశ్వనాథంకి ఫోన్ చేస్తుంది. విశ్వనాథం, గీత, అలాగే శరణ్య, అనన్య అందరూ ఉంటారు. ఆనంద ఫోన్ చేసి రేపు నా కోడల్ని తీసుకొని మీరు రావాలి అన్నయ్య అంటే ఎక్కడికమ్మా అని విశ్వనాథం అడిగితే అదే అన్నయ్య రేపు కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్తాడు. చెప్పేసరికి అవునా అమ్మ అని అంటే నా కోడల్ని తీసుకొని అక్కడికి రావాలి, కంచి నుంచి అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారి ముందు ఆ బట్టలు పెట్టి అందరికీ ఇస్తామన్నయ్య, అది పెళ్ళికి ప్రత్యేక నిలయం అని అంటూ చెప్తుంది ఆనంద. ఆ మాటలు విని అలాగైతే ఖచ్చితంగా వస్తామమ్మా, నీ కాపోయే కోడల్ని తీసుకొని ఖచ్చితంగా వస్తాం అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే అనన్య ఇలా అంటూ ఉంటుంది, కంచి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ బట్టలు ఇస్తారా, అది ఆవిడ ఎంత గొప్పది, అందుకే చాలా గొప్ప వ్యక్తి కాబట్టే ఇలా అయ్యింది కదా నాన్న అని అంటూ చెప్తూ ఉంటుంది. ఆనంద గురించి మాట్లాడుకుంటూ చాలా పొగిడేస్తూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఇంకా తన బద్ధ శత్రువు ఉంటాడు కదా, అతను ఒక్కసారిగా కంచి నుంచి విగ్రహాన్ని తెప్పించి ఇలా చేస్తావా అనేసి షాపింగ్ మాల్ ముందు వచ్చి చూసి వెళ్తాడు. ఇక అప్పుడు ప్రీతి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాడు, మీ అత్తయ్య ఆనంద కంచి నుంచి విగ్రహాలు తెప్పించి అమ్మవారి ముందు పాదాల ముందు పెట్టి అలా ఇచ్చేస్తుందంట. అంటే ఇంకా అప్పుడే పక్కనే ఉన్న పిఏ ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మవారి ముందు పెట్టారు అంటే ఇంకా కాసుల వర్షమే, ఇంకా ఎవరూ ఆపలేరు అని అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో వాళ్ళు అలా అనుకుంటూ ఉంటే ప్రీతి అంటుంది, ఆవిడ గారు తీసుకొచ్చి పెడితేనే కదా, అసలు అక్కడ విగ్రహం ఉంటేనే కదా అని అంటూ ప్రీతి అంటుంది. ఇంతటితో రేపు 31న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, అలాగే